ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. మ్యారేజ్ చేసుకున్నాక మేడం అంటే ఇంట్లో వాళ్ళు మనల్ని కప్పెట్టి చేశారు మేడం మ్యారేజ్ అమ్మాయికి నాకు. ఓకే. ఆ అమ్మాయి డైరెక్ట్ నాతో చెప్పింది, ఇంట్లో నాకు ఇష్టం లేకుండా చేశారు, బలవంతం చేశారు. మీ భార్య మీతో చెప్పింది ఇష్టం లేని పెళ్ళని? ఇష్టం లేని పెళ్లి చేశారు. ఏ టైంలో అడిగారు అమ్మాయిని? వారానికి మేడం, ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని రోజులు అయిందండి? పెళ్ళి 3 months అవుతుంటే మేడం, పెళ్ళైన అమ్మాయి ఖచ్చితంగా 9 రోజులు ఉంది మేడం మన ఇంటికాడ. ఇంకా తర్వాత వెళ్ళిపోయింది మేడం. ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పండి. సినిమాకి వెళ్ళినాక టాయిలెట్ వస్తున్నాయని ఒకసారి వెళ్తుంటే నేను బయటకు వస్తుంటే వద్దని అన్నా మేడం. సరేలేని కూర్చున్నాం. తర్వాత వాళ్ళ ఓకే. ఇట్లా ఎతుకుతుంటే ఆ గేట్ కాడ వాచ్మెన్ ఉంటారు కదా మేడం, చెప్పారు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను మా ఓన్లు తీసుకొని మరిపూడి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే మేడం, మనం ఇప్పుడు సొమ్ము పెట్టినాం కదా, అది మేమేం అడగలేదు మేడం. డైరెక్ట్ వాళ్ళు ఎవరైతే అబ్బాయితో వెళ్ళిపోయిందో ఆ అబ్బాయి మీకు తెలుసా ఎవరు? ఆ అబ్బాయి మీకు కన్ఫర్మేషన్ ఉందా అండి పక్కా అబ్బాయితో ఉంది అని? మీకు ఏమన్నా డౌట్ అయితే అబ్బాయి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ సామాజికవేత్త అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మన ప్రోగ్రామ్ గురించి తెలిసిందే కదా, క్లయింట్స్ నుంచి కాల్స్ తీసుకొని మనదైన సెల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ లీగల్ హెల్ప్ కానీ చేస్తూ ఉంటాం. సో ఇవాళ కూడా ఒక కాలర్ ఉన్నారు. ఓకే. నమస్తే అండి. నమస్తే. నా పేరు అనుష అండి, లీగల్ టాక్ నుండి. ఇంతకుముందు మాట్లాడాం కదా. సో మన ముందు ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. మీ సమస్య ఏంటో ఓపెన్ గా చెప్పండి. ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. మరి మాది బొదుగురుపాడు మేడం. ఓకే. ఆ అమ్మాయి వాళ్ళది మరిపూడు. ఎవరు, మీ వైఫా? మా వైఫ్ మేడం. చెప్పండి. అయితే మా మేనమామలో సడుగుడు కూతురు అమ్మాయి. ఓకే. మా మేనమామ మాట్లాడిండు, అంత మంచి చెప్పని మాట్లాడిండు. పెళ్లికి ఇంకా వాళ్ళు మన చేత సొమ్ము పెట్టించుకున్నారు, అయిపోయింది మేడం. మ్యారేజ్ అయింది. ఓకే. సొమ్ము అంటే ఏంటి, మీతో బంగారం పెట్టించారా? మాతో బంగారం పెట్టించారు మేడం. మ్యారేజ్ కూడా అయింది? మ్యారేజ్ చేసుకున్నాక మేడం అంటే ఇంట్లో వాళ్ళు మనల్ని కప్పెట్టి చేశారు మేడం మ్యారేజ్ అమ్మాయికి నాకు. ఓకే. అది అయిపోయినాక అమ్మాయి మేము తిరిగేటప్పుడు ఇట్టడి సంగతి అని తెలిసింది. అది ఆ అమ్మాయి డైరెక్ట్ నాతో చెప్పింది, ఇంట్లో నాకు ఇష్టం లేకుండా చేశారు, బలవంతం చేశారు. మీ భార్య మీతో చెప్పింది ఇష్టం లేని పెళ్ళని? ఇష్టం లేని పెళ్లి చేశారు. మరి అంటే పెళ్లికి మరి ఎట్ట ఒప్పుకున్నామ్మా, నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది కదా అని బలవంతం మీద నన్ను ఇంట్లో టార్చర్ చేసి చేశారు. అది ఎప్పుడు, ఏ టైంలో? ఇంట్లో వాళ్ళందరి ముందు అడిగేసా డైరెక్ట్ ఆ అమ్మాయి ముందే, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేశారు, ఎవరి జీతాలు ఎవరు నాశనం చేయడానికి మీరు అడిగిన. మీరు ఏ టైంలో అడిగారు అని అడుగుతున్నారు లాయర్ గారు. ఏ టైంలో అడిగారు అమ్మాయిని? అమ్మాయిని 10కి అడిగాం మేడం, నైట్ వాళ్ళ ఇంటికాడే అడిగాం మేడం. ఎన్ని రోజులకి? వివాహం అయిన తర్వాత ఎన్ని రోజులకి అడిగారు? వారానికి మేడం, ఖచ్చితంగా వారానికి అడిగినాం మేడం. అక్కడ పోయి అడిగితే ఆ మాట చెప్తే ఆ నైటే తీసుకొచ్చి తల్లిదండ్రుల ముందు పెట్టి అమ్మాయికి ఇష్టం లేకుండా ఎందుకు చేశారు పెళ్లి మ్యారేజ్, మరి ఇప్పుడు ఎవరు జీతాలు నాశనం చేయడానికి అంటే అదేం లేదు ఇదేం లేదని అమ్మాయికి మళ్ళీ 5 సర్దు చెప్పి మళ్ళీ ఇంటికి పంపించారు మేడం. మా ఇంటికి
పంపించిన తర్వాత అమ్మాయి షాపింగ్ కి ఇటు వాటికి వెళ్దాం, టెంపుల్ కి వెళ్దాం అని అంటే సరే తీసుకుపోయాను. అక్కడ సినిమా థియేటర్ కి వెళ్ళాము మేడం. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని రోజులు అయిందండి? పెళ్ళయి ఇప్పుడు 3 months అవుతుంది మేడం. ఓకే. పెళ్ళయి 3 months అవుతుంటే మేడం, పెళ్ళైన అమ్మాయి ఖచ్చితంగా 9 రోజులు ఉంది మేడం మన ఇంటికాడ. ఇంకా తర్వాత వెళ్ళిపోయింది మేడం. ఓకే, పెళ్ళైన తర్వాత 9 రోజులకి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు లేదా మీతో? ఇప్పుడు లేదు మేడం, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 2 నెలల పైన అవుతుంది మేడం, అమ్మాయి లేదు. థియేటర్ కి వెళ్ళినప్పుడు థియేటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయిందా ఆమె? అవును మేడం. ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఎగ్జాక్ట్ గా మేము టెంపుల్ కి వెళ్ళాం మేడం. రోజు సండే 8వ తారీఖు. సండే టెంపుల్ కా? చెప్పండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం మేడం. వెళ్ళేసి వచ్చి వచ్చినాక అక్కడ సినిమాకి పోయాం మేడం. సినిమాకి వెళ్ళినాక టాయిలెట్ వస్తున్నాయని ఒకసారి వెళ్తుంటే నేను బయటకు వస్తుంటే వద్దని అన్నారు మేడం. సరేలేని కూర్చున్నాం. తర్వాత వాళ్ళ మేనత్తోళ్ళు వచ్చారు సినిమా థియేటర్ కి, అదే థియేటర్ కి. సగం ఇంటర్వెల్ ఒక 10 నిమిషాలు అవుతుండగా వాళ్ళు వచ్చారు. ఓకే. వాళ్ళు వచ్చినాక ఇంకా మళ్ళీ తర్వాత టాయిలెట్ వస్తాను ఏమన్నా వస్తానంటే సరే వెళ్ళిరా అని చెప్పి మేము థియేటర్ లో కూర్చొని ఉన్నాం మేడం. ఎంతసేపు చూసినా రాలే మేము, 10 నిమిషాలు చూసినా. కాకపోతే గేట్ కాడికి వచ్చాక ఇట్లా ఎతుకుతుంటే ఆ గేట్ కాడ వాచ్మెన్ ఉంటారు కదా మేడం, చెప్పారు ఇట్లా పలానోళ్ళు బైక్ ఎక్కిపోయింది గ్లామర్ బండి అని అంటే ఆ అబ్బాయి ఫోటో చూపిస్తే ఆ అబ్బాయి అన్నారు మేడం. సో ఒక్క మాట కాదు ఇక్కడ జస్ట్ ఒక్క మాట, ఒక నీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఇంత జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల ముందు మీరు పెట్టారు ఇట్లా సమస్య ఉన్నదని, ఒక లవ్ అఫేర్ ఉన్నదని చెప్పిన తర్వాత మీరు ఒప్పుకొని ఆమెను మీ ఇంటికి తీసుకొచ్చుకున్నారా? ఆ సమస్య చెప్పినాక మేడం ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉండి సరే ఆ సమస్య ఉండే తల్లిదండ్రుల ముందు మీరు పెట్టారు, తర్వాత మీరు ఒప్పుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకున్నారు అమ్మాయిని? అమ్మాయిని ఇంటికి అక్కడ మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడితే ఓకే అంటే అమ్మాయి గానీ నేను ఎన్ని మర్చిపోతా ఉంటాలే అని చెప్పి. నీకు ఇష్టం ఉండే జరిగింది అది? నా కళ్ళ ముందే జరిగింది మేడం. నీకు ఇష్టం ఉండే తీసుకొచ్చుకున్నావా? అప్పుడు నాకు ఇష్టం ఉండే అమ్మాయి ఇష్టం ఉండే తెచ్చుకున్నాం మేడం. మేడం ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, అతను వాళ్ళ ముందు పెట్టారు అన్న సర్ది చెప్పి ఇతనికి కూడా ఓకే అనుకుని వీళ్ళు మాట్లాడుకొని తెచ్చుకున్నట్టున్నారు. సో వచ్చిన కొన్ని రోజులకే అమ్మాయి థియేటర్ కి వెళ్ళి అక్కడ టాయిలెట్ కని వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయింది, అంతేనా? అంతే. అవును మేడం. అంటే మరి తర్వాత వెళ్ళిపోయింది మేడం. సరే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను మా ఓన్లు తీసుకొని మరిపూడి వెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే మేడం మనం ఇప్పుడు సొమ్ము పెట్టినాం కదా అది మేమేం అడగలేదు మేడం. డైరెక్ట్ వాళ్ళు మేము 1,00,000 రూపాయలు ఇస్తాం మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి మీ అంతటి మీరు అని అన్నారు మేడం. మిమ్మల్ని అన్నారా? మాట అన్నారు మేడం. పెద్ద మనుషులు ఊర్లో పెద్ద మనుషులు కానీ అదే మాట అన్నారు. డైవర్స్ కానీ వాళ్ళు పెళ్లికి నాకు 5 లక్షలు డబ్బులు ఖర్చు అయినాయి, నేను బాకీలు పాలైనా, నాకు అయ్యొద్దు అమ్మాయిని తీసుకురండి అని అప్పటికి చెప్పినా మేడం. తీసుకురాలి వాళ్ళు ఇంకా 1,00,000 రూపాయలు ఇస్తాం అది అని చెప్పారు. సరేనని నేను స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా మేడం. ఓకే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసారా మీరు? రాశాం మేడం. కంప్లైంట్ రాస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడా. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది మేమేం చేసేది, తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మేమేం చేసేది మాకు తెలియదు అని అంటున్నారు మేడం. సరే ఇంక దీని పరిష్కారం ఏంది ఇదని అంటే అబ్బాయికి 1,00,000 రూపాయలు ఇస్తాము ఇదని అంటే నాకు 1,00,000 వద్దు ఏమొద్దు, నాకు అమ్మాయి శాత ఇప్పుడు సంతకం తీసుకొని రండి, నేను ఇప్పుడు తాలిబొట్టు కట్టినా కదా తాలిబొట్టు సొమ్ము అనేది నాకు ఇవ్వండి, నాకు అమ్మాయి శాత సంతకం పెట్టేయండి, నేను రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే డైవర్స్ కన్నా అడుగుతున్నారు. అడిగాను మేడం. సరే అది ఇదని అన్నారు, 1,00,000 ఇస్తాం అది ఇదని అంటే కుదరదు, ఆ అమ్మాయి ఆడుందో ఆ అమ్మాయి దొరికినప్పుడు సంతకాలు పెడతాము అంటున్నారు మేడం. అంటే ఇప్పుడు పేరెంట్స్ కి తెలీదా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలీదా ఆమె ఎక్కడుందో? పేరెంట్స్ కి తెలుసు, అబ్బాయి వాళ్ళ తరపులకు తెలుసు మేడం, వాళ్ళు ఎక్కడుందో వాళ్ళు ఏడుందో అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు మేడం. ఇప్పుడు ఒకటి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ, ఆ ఎవరైతే అబ్బాయితో వెళ్ళిపోయిందో ఆ అబ్బాయి మీకు తెలుసా ఎవరు? ఆ అబ్బాయి మా సడుగుడ వాళ్ళ తమ్ముడే మేడం. ఇలా ఇప్పుడు అమ్మాయి వెళ్ళేది కదా ఆ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ మరిది. ఓకే, వాళ్ళు చుట్టాలే? వాళ్ళంతా చుట్టాలే మేడం, దగ్గర వాళ్ళు మొత్తం ఇంట్లో వాళ్ళు. ఓకే, మీకు కన్ఫర్మేషన్ ఉందా అండి పక్కా అబ్బాయితో ఉంది అని? మీకు ఏమన్నా డౌట్ ఇదే? డౌట్ కాదు మేడం, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. ఆ అబ్బాయి వాయిస్ అబ్బాయి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ అన్నకి వాయిస్ మెసేజ్ పెట్టాడు, అన్న మేమిద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం మా గురించి చెప్పుకోవద్దు మీరు
అని వాయిస్ మెసేజ్ పెట్టాడు మేడం వాట్సాప్ లో. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నట్టు మేడం, అంటే నేను వెళ్ళిపోతున్నానని కన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతేనా? అవును మేడం. తర్వాత ఊరికి వెళ్ళినాక గానీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగినాం మేడం, ఆ అబ్బాయి తీసుకుని వెళ్ళాడు అని అన్నారు. ఓకే, మీరు అయితే ఈయన ఎంక్వైరీ అంతా చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసినాం మేడం, ఇంట్లో వాళ్ళని 1, 2, 3 సార్లు 4 సార్లు అడిగాం మేడం. అడిగితే ఇదే రెస్పాన్స్ అవుతుండ్రు మేడం, మాకు ఆ అమ్మాయి ఏడుందో కానీ తెలియట్లేదు అని అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, మళ్ళీ వాళ్ళు యువతల ఇట్లా చేస్తున్నారు మేడం. మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేనేం చేయదలుచుకోలేదు మేడం, నాకు ఆ సంతకము అయ్యి డైవర్స్ కావాలి. పెట్టిన సొమ్ము ఇస్తే నా పాటికి నేను ఇంకో పెళ్ళని చేసుకుని. సుమారు ఎంత పెట్టి ఉండొచ్చు మీరు? మేము ఇప్పుడు 5.5 లక్షలు దాకా పెట్టినాం మేడం పెళ్లి ఖర్చు మొత్తం పెళ్లికి నాకు. పాపం. ఆ పెళ్లి అయ్యి ఖచ్చితంగా వారంగా కాలేదు మేడం, ఇట్లా చేశారు మేడం. అడిగితేనేమో ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. అంటే సంతకం అంటే మీకు డైవర్స్ కావాలా? అవును మేడం. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది కదా మేడం, అప్పటికి మేము ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వెళ్ళింది కదా, చెప్పేది కదా, ఒకసారి చెప్పింది మళ్ళీ వెళ్ళిపోయేది కదా. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఆ పంచాయతీ ఏదో పెట్టుకున్నారు కదా, అప్పుడు ఏమైనా రాసుకున్నారా అండి ఇలా జరిగిందని? ఆ పంచాయతీ పెట్టుకున్నప్పుడు వీళ్ళు అదే మేడం 1 లక్ష ఇస్తానంటున్నారు మేడం. అప్పుడు రాసుకోవడం జరిగిందా లేదా? ఇష్యూ ఇప్పుడు అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్ ఉండడం, అది వద్దనుకొని పెళ్లి చేయడము, మళ్ళీ ఇలా చెయ్యను అని చెప్పడం, ఇలాంటివి ఏమైనా రాసుకున్నారా మీరు? ఎవిడెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు నాకు అమ్మాయిని మాట్లాడిన మా మేనమామే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కలిపి మాట్లాడుకున్నారు మేడం. మాట్లాడుకొని అమ్మాయి చేత. కాదండి, ఇది ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్నాం, ఒకటి మాత్రం క్లారిటీ అనిపించట్లేదు. ఏమన్నా ఇట్లా ఎంక్వైరీ చేసిందా లేదా అన్నది కూడా. 2 పాయింట్లు అండి. పెళ్లికి ముందు మీరు ఎంక్వైరీ చేశారా లేదా? పెళ్లికి ముందు ఎంక్వైరీ ఏం చేయలేదు మేడం మనం. అది. రెండోది ఏంటంటే మీరు థియేటర్ కి వెళ్ళారు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నారు కదా, కరెక్ట్ గా అదే థియేటర్ కి అతను అత్త వాళ్ళు ఎవరో చెప్పారు కదా, వాళ్ళు రావడం, ఈమె ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా మీకు ముందుగా ఏం క్లూ లేదా? ముందుగా ఏం క్లూ లేదు మేడం. ముందుగా వాళ్ళ మేనత్త కూతురు మేనత్తతో మాట్లాడింది మేడం థియేటర్కి వచ్చేటప్పుడు. మినిమం ఒక 40 మినిట్స్ మాట్లాడింది మేడం. ఇప్పుడు వెళ్ళిపోయిన అతను వాళ్ళ కొడుకా అండి? ఇప్పుడు వెళ్ళిపోయిన అతను వాళ్ళ అక్క కొడుకు మేడం. ఓకే, సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉంటది ఇందులో. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్ మేడం. వాళ్ళు ఏమో మాకు తెలియదు అంటున్నారు మేడం. చీటింగ్ చేసి అంటే సార్ మేడం, ఇప్పుడు ఈయన ఇష్యూ అంత విన్నారు కదా, ఇందులో లీగల్ గా ఈయనకి ఏం రైట్స్ ఉంటాయి, ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడైతే 3 months అయిందని చెప్తున్నాడు కదా అతను. 3 months అయింది మ్యారేజ్ అయ్యి, 9 days మన దగ్గర ఉంది, వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. సో వెరీ కంపాక్ట్ గా చాలా చిన్న, అంటే చాలా మైనర్ డేసే, ఎక్కువ కూడా లేదు ఫ్యామిలీ లైఫ్. అదేంటంటే టోటల్లీ చీటింగ్ కిందకి వస్తుంది డెఫినెట్ గా. వాళ్ళు చీటింగ్ కింద కూడా పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే మిస్సింగ్ కేసు అని పెట్టిండు కదా, వెళ్ళిపోయింది అనేది పెట్టిండా, మిస్సింగ్ కేసు పెట్టిండా అన్నది ఇంపార్టెంట్. సార్ మీరు ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని పెట్టారా, అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ చేశారా? ఏం మీరు రాసిన కంప్లైంట్ లో ఏముంది ఒకసారి క్లియర్ గా చెప్పండి. లేదా మేడం స్టేషన్ కి వెళ్ళి పలానా టయానా పలానా జరిగింది, అమ్మాయి మిస్సింగ్ అయిందని ఒకసారి పెట్టినాం మేడం. అది మీ దగ్గర అది ఆధారం అన్నది ఉందా? మీ దగ్గర అది ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో? అక్కడే ఉంది మేడం, మేము తీసుకోలేదు మేడం. తీసుకోవాలి. ఇప్పుడు అది మీకు చాలా అవసరము. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే, ఏ హస్బెండ్ అయినా ఇటు వైఫ్ అయినా ఎవరైనా సరే, బికాజ్ ఇద్దరు ఈక్వలే కాబట్టి బిఫోర్ లా. ఎవరు వెళ్ళినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే ముందు డెఫినెట్లీ దే షుడ్ టేక్ ఎక్నాలెడ్జ్మెంట్. మేము ఇక్కడ ఇచ్చినాం, అది ఏది రిజిస్టర్డ్ అయిందా అన్రిజిస్టర్డ్ అయినా ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ, అది పోలీస్ వాళ్ళు చేసే డ్యూటీ. సో వీళ్ళు ఏంటంటే ఇవ్వడం వరకు వాళ్ళు ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దెన్ ఓన్లీ. చెప్పండి. అప్పుడు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, కంప్లైంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసి 5 లక్షలు పోలీస్ స్టేషన్ లోనే సెటిల్మెంట్ చేసి మాట్లాడుకొని పంపించి వాళ్ళు మేము అడిగితే ఇదే మాట, మాకు సంతకము అమ్మాయి చేత సొమ్ము తీసుకొచ్చి ఇయ్యండి అయ్యా, మాకు సంబంధం లేదని మేము అదే చెప్తే వాళ్ళు 1 లక్ష ఇస్తారంటే మాకు అట్ట కుదరదు, అమ్మాయి సంతకం పెట్టేయాలి మా ఎదురుగా అని చెప్పాము. అది కాదండి, మీకు పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకొని ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పమని చెప్పిండ్రు, అంతేనా?
చెప్పమంటే మేము దానికి అంగీకరించకుండా మేము సార్ కేసు వేయండి, అమ్మాయి ఎవరన్నా తీసుకొచ్చి మాకు సంతకం పెట్టించి మేము ఏదో చేసుకుని పంపించేయండి సార్, ఎవరికి సంబంధం లేకుండా అని చెప్పాం మేడం. ఇప్పుడు మీకేంటి, మీకు పరిష్కారం కావాలా, ఎలా చేస్తే మీ లైఫ్ బాగుంటది అన్నది మీ ఉద్దేశమా? మీదేమి ఉద్దేశం ఉంది? మేడం ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు అంటే వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకవేళ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది కదా మేడం, మళ్ళీ ఈయనకి తలకాయ నొప్పి ఎందుకు, నేను రిలీజ్ చేయమంటున్నాడు. తలనొప్పి అంత ఎందుకు మేడం, నేను ఇంకో మ్యారేజ్ చేసుకోదలుచుకున్నా, నాకు ఇప్పుడు మళ్ళీ అమ్మ బాగాలేదు, నాన్న బాగాలేదు, నేను ఒక్కడి చేయాలా మీరు మేడం? ఇందులో నా డౌట్స్ ఉన్నాయి, ఆయన తరఫున అడుగుతాను. ఒకటి, ఇతన్ని ఇప్పుడు వస్తాను ఉంటానని చెప్పి చీట్ చేసి వెళ్ళిపోయింది, సో ఆమెను ఉంచినా కూడా మళ్ళీ అదే చేస్తుంది అన్నది ఆయన భయం. ఇంకొకటి ఏంటంటే ఇతనికి చెప్పకుండా ఆయన మోసం చేయడం, ఎట్ ద సేమ్ టైమ్ వెళ్ళిపోవడానికి ఆమె కోఆపరేట్ చేయడం, ఇప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, ఎవరైతే ఇతని వైఫ్ పేరెంట్స్ గానీ ఆమె తరఫు వాళ్ళు గానీ, వీళ్ళ మీద ఈయన ఏమన్నా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఇతను ఏంటంటే చీటింగ్ చేసి వెళ్ళింది అన్నది ఇతను తీసుకురావచ్చు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చీటింగ్ దాని మీదనే కేసు పెట్టాలి. ఏమని చెప్పాలి? అదే, ఇప్పుడు నా భార్య నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసిండ్రు, మా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మించి మోసం చేసిండ్రు, ఆమెకి ఇష్టం లేకుండా నన్ను వివాహం చేసిండ్రు, నన్ను ఇట్లా కష్టానికి గురి చేసిండ్రు, నేను నా పేరెంట్స్ ఇద్దరం కలిసి మోసపోయినాం అన్నది ఆయన తీసుకురావచ్చు ఒకటి. రెండవది, డైవర్స్ కావాలని అంటే వాళ్ళని అడిగేది ఏముండదు, డైరెక్ట్ మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ పెట్టి, ఎందుకంటే 3 months కదా, క్రుయాలిటీ గ్రౌండ్స్ లో డైవర్స్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు. సో వాళ్ళు ఒక అడ్వకేట్ ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళు అతనికి జరిగిన అన్యాయం అంతా దాంట్లో రాస్తూ క్రుయాలిటీ గ్రౌండ్స్ లలో ఇట్లా వేరేతో వెళ్ళిపోయిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు గెట్ ద డైవర్స్. డైవర్స్ తీసుకోనికి ఇది ఒక అవకాశం. అది వాళ్ళు కూడా వచ్చి దాని మీద కొట్లాడుతానంటే, గతంలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇలా జరిగినాయి, కొన్ని బయట నుంచి అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకొని వచ్చి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు 1 year కాలేదు కదా, 1 year కాలేదు డైవర్స్ అయ్యి, సో ఇది క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద అట్రాక్ట్ అవుతుంది. సో వాళ్ళు కంపల్సరీ అడ్వకేట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు వెళ్తే వాళ్ళకి కొంచెం మార్గము అంటే సులువుగా. ఇప్పుడు మీకు అడ్వకేట్ గారు చెప్పిన పాయింట్స్ 2 అర్థమయ్యాయా? నన్ను మళ్ళీ చెప్పమంటారా? కొంచెం చెప్పండి మేడం. ఓకే, ఒకసారి మీరు స్పీకర్ ఆఫ్ చేయండి, నాకు రీసౌండ్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే, ఫస్ట్ మిస్సింగ్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అలా కాకుండా మీరు అమ్మాయి ఏ విధంగా అయితే వీళ్ళ పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి కానీ ఎలా చీట్ చేశారో దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి, తర్వాత మీరు డైవర్స్ తీసుకోవడానికి ఆ అమ్మాయికి ఇప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్తున్నారు, మీరు డైరెక్ట్ వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోమని చెప్తున్నారు మేడం. అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి, మిస్సింగ్ ది అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు మీకు ఈ 2 చెప్పారు కదా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే చీటింగ్ కేసు పెడుతున్నారో దానికి సంబంధించిన ఇంతకు ముందులాగా ఒక పేపర్ మీద రాసేసి ఇచ్చేసి వచ్చేయడం కాకుండా రిసిప్ట్ ఇస్తారండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ లాగా ఒకటి ఇస్తారు వాళ్ళకి అందినట్టుగా. ఒకటి మిస్సింగ్ కేసుది ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోమని చెప్పండి, మళ్ళీ వెళ్ళి అది కూడా రిజిస్టర్ చేయమని చెప్పండి. దీంట్లోనేమో వచ్చేసి పలానా వ్యక్తితో వెళ్ళింది ఈ అమ్మాయి అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇవన్నీ పూర్తిగా రాసి వాటికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్లు తెచ్చుకొని తర్వాత డైవర్స్ కి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది మేడం నేను ఒకవేళ డైవర్స్ సొంతంగా అప్లై చేసుకుంటే? సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు కోర్టుకు వచ్చి మాకు సరే మేము కాంప్రమైజ్ అవుతాము, మేము మ్యూచువల్గా తీసుకున్నామంటే వితిన్ 6 months ఆర్ 1 year లోపల. అమ్మాయి ఎక్కడుందో తెలియదు కదా, ఆమెకి వచ్చేస్తారు. ఒకసారి కేసు ఫైల్ అవుతుందని అంటే ఊర్లో ఎవరో ఒకరు చెప్పేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి కదా, అదేమైనాకి ఏం ప్రాబ్లం కాదు. కాకపోతే చేసే పద్ధతిలో కొంచెము అటెన్షన్ గా ఉండి చేసుకుంటే ఆయన ప్రాబ్లం సులువు అవుతుంది. ఎవరైనా అడ్వకేట్ ని తీసుకొని వాళ్ళు వెళ్ళడము, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు లేకుంటే పెద్ద మనుషులని అట్లా తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. సో అర్థమైందా అండి మీకు? లీగల్ గా వెళ్ళండి అని చెప్తున్నారు, ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎమోషనల్ గా వాళ్ళు, ఎందుకంటే మీరు ఇలాగా వెయిట్ చేసినా వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు చెప్పడం దాని వల్ల మీకు ఎలాంటి సొల్యూషన్ రావట్లేదు, కాబట్టి ఇలా వెళ్తే ఓకే. ఇప్పుడు మీరు లీగల్ గా వెళ్ళారనుకోండి, వాళ్ళే వస్తారు మీ దగ్గరకు అని చెప్తున్నారు. అప్పుడు మీరు కూడా పద్ధతిగా వెళ్ళినట్టుగా ఉంటది, ఏదో అలా చేసుకున్నట్టు కాకుండా ప్రాపర్ ఒక ఇది ఫాలో అయినట్టుగా ఉంటది.
ఓకే మేడం. ఓకేనా? మీకు కావాల్సిన సమాధానం వచ్చిందా? వచ్చింది మేడం. కాకపోతే వాళ్ళకి తల్లిదండ్రులకి ఫోన్ రెస్పాన్స్ లేదు మేడం. వాళ్ళని మీకు అడ్రస్ తెలుసు కదండి, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ కదా. చూడండి మేడం. నోటీస్ ఇచ్చేసేయండి. సార్ చూడండి, ఒక లీగల్ నోటీస్ ఒకటి కూడా వెయ్యండి వాళ్ళకి. అమ్మ ఇట్లా పెళ్ళైన కాడ నుంచి ఇట్లా ఇట్లా నువ్వు చేసినావు, నన్ను మోసం చేసిండు కాబట్టి మీరు ఇష్టం లేకుంటే ఎందుకు వివాహం చేసిండ్రు అన్నది కూడా ఇస్తూ, మీరు 9వ తారీఖు ఇట్లా 9 రోజుల తర్వాత నాకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికే అడ్రస్కి ఇవ్వండి ఒక నోటీస్ అయితే ఇచ్చి, ఆమెది మీకు జరిగిన అన్యాయం అన్నది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ వేసి. అది వచ్చిన తర్వాత మీ అడ్వకేట్ తోని మాట్లాడి ఒకటి కోర్టులో కూడా మీరు డైవర్స్కి ఫైల్ చేయొచ్చు. అది పోలీస్ స్టేషన్ లో ఈయన పెట్టిన ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ద్వారా ఇతను డైవర్స్ పొందొచ్చా? డెఫినెట్ గా. ఆల్రెడీ ఇప్పుడు ఎలూపింగ్ ఎవరితోనన్నా వెళ్ళిపోయినప్పుడు యూ కాంట్ జడ్జ్. ఇంకా నువ్వు దానికోసం వెయిట్ చేయవలసినంత అవసరం లేదు. ఇట్లా పిల్లలు ఉండి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది. సో దాన్ని మనము పట్టుకొని తీసుకొని వచ్చి యూ కాంట్ మేక్ దెమ్ టు, అంటే ఫ్యామిలీ రన్ చేయలేరు కదా. దే షుడ్, అంటే ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ తోని ఒక కుటుంబాన్ని లీడ్ చేయాలి తప్ప ఒక మోసపూరితమైన ఉద్దేశంతో ఎంతవరకు నువ్వు లీడ్ చేయగలుగుతావు? ఒకళ్ళనంటే మోసం చేయొచ్చు, ఇదే ఫ్యామిలీ మొత్తం మోసం చేయలేరు కదా, అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే అతను 9 రోజులే కాపురానికి సంబంధించిన ఎవిడెన్సే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. అంటే 1 డే తీసుకుంటే 24 hours ఉంటుంది, అట్లా 9 days తీసుకుంటారు వాళ్ళు. అంతకుముందు జరిగింది ఏంటిది, ఇప్పుడు జరిగేది ఏంటిది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి షీ హాస్ బీన్ గాన్ విత్ అదర్. అంటే అడల్టరీ, అంటే ఇంకా అది అడల్టరీ కింద తీసుకోవచ్చు, వేరే దాని కింద కూడా తీసుకోవచ్చు. వెళ్ళిపోయింది కాబట్టి అతన్ని వివాహం చేసుకుంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ వివాహానికి సంబంధించి ఉండేవి కాబట్టి అతన్ని నా భార్యని తీసుకెళ్ళిండి అన్నది ఒకటి. మేడం ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని దగ్గర డైవర్స్ తీసుకోకుండా అక్కడ వెళ్ళి పెళ్లి చేసేసుకుందన్న ప్రూఫ్ లాంటిది ఏమన్నా దొరికినా ఇతనికి ఈజీగా డైవర్స్ వస్తాయి? చాలా ఈజీగా డైవర్స్ రావడం మీద అది ఒక క్రుయాలిటీయే కదా, గ్రౌండ్ ఈజీగా వచ్చేది. ఇతనికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా అండి, క్లారిటీ వచ్చిందా మీకు? ఓకే మేడం, వచ్చింది క్లారిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కేవలం ఇతన్ని మార్చి పెళ్లి చేసి పైగా ఇతన్నే తిప్పుతున్నారు. ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి అయితే చాలా ఉన్నవి. మేము కూడా ఇలానే ఒక పాప 5 years బేబీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. చాలా డేంజరస్. మెన్ లో అయినా ఉమెన్ లో అయినా చాలా మంది స్పౌస్ ను వదిలేసి వెళ్ళిపోతారు. తీరా వీళ్ళకి డైవర్స్ కావాలన్నప్పుడు వీళ్ళు తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, ఇలాంటి గ్రౌండ్స్ లో మేడం ఇప్పుడు స్పౌస్ ఉన్నారు, ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ భార్యను కానీ భర్తను కానీ వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు ఏ విధంగా డైవర్స్ అప్లై చేసుకోవాలి, ఎట్లా పొందాలి? చూడండి, దీంట్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటేమో లాంగ్ లివింగ్ రిలేషన్షిప్, అంటే ఇప్పుడు భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న భార్యాభర్తలలో వచ్చిన అగాధాలు ఏదో ఉన్నాయనుకోండి, దాంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా కొన్ని సంవత్సరాల తరబడి చాలా మంది అడ్జస్ట్ కండి అని చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు. పిల్లలు ఉన్నారు కదా ఏదో అడ్జస్ట్ కండి అంటారు, పిల్లలు లేకున్నా కూడా అడ్జస్ట్ కమ్మని చెప్తారు. సో అడ్జస్టింగ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అండర్స్టాండింగ్ చేసుకొని అతనితోనైనా ఆమెనా ఇతనితోనైనా భార్యాభర్తల అనుబంధంతో బ్రతికే విధానాలు వేరు ఉంటాయి. అందులో సమస్యలు వస్తే పరిష్కారం దొరుకుతుంది. ఓకే, అందులో సమస్య క్రియేట్ చేసుకున్నప్పుడు ఇష్టం లేకుండా బ్రతుకుతున్నప్పుడు నీకు పరిష్కార మార్గం అన్నది రాదు. సో వేరే వాళ్ళు ఎవరైతే థర్డ్ పర్సన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేకుంటే మొబైల్ ద్వారా కానీ, లేకుంటే ఫ్రెండ్షిప్లో కానీ, ఫంక్షన్లో కానీ, ఇలాంటి మాబ్ ఏరియాస్లలో వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక పరిచయం అనేది ఏర్పడ్డప్పుడు ఒక క్లోజ్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఈ అన్ని ఏరియాస్ నుంచి పరిచయం అయినప్పుడు ఎక్కడో ఇతని మొబైల్లోనో ఉంటది, ఎప్పుడో ఒకసారి వాళ్ళు మాట్లాడే విధానంలో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు దే షుడ్ ఆ ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ద ఫైనల్ డే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, నీకు ఎవిడెన్స్ లేకపోతే సపోజ్ ఇప్పుడు ఇదే కేసు ఉంది, 9 days లో నీవేం ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తావు?
ఎట్లా తెలుస్తుంది? ఒకే ఎవిడెన్స్ వెళ్ళిపోయింది అన్న ఎవిడెన్స్ తీసుకొచ్చి డైవర్స్ తీసుకుంటానంటే ఒప్పుకుంటాం, ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇది ఓకే మేడం, ఆయనకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ బావ మరదళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు, అట్లీస్ట్ తెలుసు ఇతనికి. ఈ మాత్రం ఐడియా లేని ఉమెన్ అండ్ మెన్ చాలా మంది కోర్టుల చుట్టూ వీళ్ళ డైవర్స్ కోసమే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఎలాగా? అదే అంటే ఒక ఓన్లీ బయట ఎక్కడైనా వెళ్తున్నప్పుడే వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుంది, లేకుంటే దొరకదు మీకు. ఆ ఎవిడెన్స్ చాలా క్రూషియల్. ఒక 2-3 ఎవిడెన్సెస్ మీకు దొరికినా ఎట్లయినా దాంట్లో వాట్సాప్ దేంట్లో అంటే అసలు ఎవిడెన్స్ లేదు, స్పౌస్ వెళ్ళిపోయారు, వాళ్ళు ఎలా తీసుకోవాలి డైవర్స్? డెఫినెట్ గా చెప్పాలి ఇంకా కోర్టుకి, ఇంకా ఎవిడెన్స్ మాకు ఎక్కడ కూడా లేదు, ఇన్ని నెలల నుంచి కనబడట్లేదు, దొరకట్లేదు. సపోజ్ ఒక 2-3 years నుంచి దెర్ ఇస్ నో రెస్పాన్స్ అని ఆటోమేటిక్ గా మీకు కోర్టు నుంచి ఎక్స్పర్టీ డైవర్స్ వచ్చేస్తుంది. ఓకే, బట్ 2-3 years అయినా వీళ్ళు సఫర్ అవ్వాల్సిందే కదా? అట్లేం ఉండదండి. ఇప్పుడు కోర్టు నోటీస్ వెళ్తుంది, కోర్టులో మీరు వేసుకుంటారు కదా, అంటే డైవర్స్ కింద వేసుకుంటారు కదా, అది ఎవరు అన్నది నేను అంటే అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేసుకున్నారా, డైవర్స్ యాక్ట్ కింద వేసుకున్నారా చెప్పట్లేదు నేను. యు ఆర్ ఫైలింగ్ అ కేస్ ఇన్ ద డైవర్ యాజ్ అంటే డైవర్స్ కింద ఫైల్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఏమవుతుంది, నోటీసెస్ వెళ్తుంటాయి, వాళ్ళు రెస్పాండ్ కారనుకోండి, సేమ్ అడ్రస్లే ఉంటూ రెస్పాండ్ కాకుండా వదిలిపెట్టిన అనుకోండి, 6 months 7 months 8 months అలా చూస్తారు కొంత. అంటే రెస్పాండెంట్కి వైఫ్కి అయినా టైం ఇస్తారు, సబ్మిషన్స్కి కౌంటర్కి ఏం వేసుకుంటారు, అంటే ఒక అడ్వకేట్ని పెట్టి వేసుకుంటారా, మీకు అడ్వకేట్ కావాలా, ఫ్రీ అడ్వకేట్, అవన్నీ చూస్తారు గ్రౌండ్స్. చూసి అవకాశం ఇచ్చి వితిన్ 7 months అయినా 8 months లేకుంటే 1 year లోపట్నే యూ విల్ బి డిక్లేర్డ్ ఇఫ్ షీఈస్ నాట్ అటెండింగ్ ఆర్ హీ ఈస్ నాట్ అటెండింగ్, ఎక్స్పర్ట్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా డైవర్స్ వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు అడిగేది ఏంటిది, దాన్ని బట్టే మీకు డైవర్స్ వస్తుంది. ఓకే, నాకు డైవర్స్ కావాలి అంతే, అంతవరకే. ఒకవేళ విమెన్ అనుకో, నాకు పర్మనెంట్ ఎలిమనీ కావాలి, నా పిల్లలకి ఇట్లా కావాలి, నాకు మెయింటెనెన్స్ కావాలని అట్లా వేసుకుంటారు, క్లబ్బింగ్లో వేసుకుంటారు. సో వాళ్ళకి అట్లా వస్తుంది.